తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్‌కి న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. జానీ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న బాధితురాలు 21 ఏళ్ల వయసున్న ఆమె మీద జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఈ నెల 15న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి పరారీలో ఉన్నటువంటి జానీ రీసెంట్‌గా గోవాలోని గ్రాండ్ లియోని రిసార్ట్‌లో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్‌కి కూడా తరలించిన సంగతి మనకు తెలిసిందే. ఆస్పత్రిలో వైద్య పరీక్షల తర్వాత నార్సింగ్ పోలీసులు అతన్ని మధ్యాహ్నం నాడు రాజేంద్ర నగర్, ఉప్పరపల్లిలోని కోర్టులో హాజరుపరిచారు. దీంతో జానీ మాస్టర్‌కి న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. ఆ తర్వాత భారీ బందోబస్తు మధ్య జానీ మాస్టర్‌ని చెంచల్గూడ జైలుకి తరలించారు. నార్సింగ్ పోలీసులు న్యాయస్థానానికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాల్ని పొందుపరిచారు. బాధితురాలికి చిన్నతనం నుంచే డాన్స్ అంటే మక్కువ ఉండడంతో ఆమె తల్లిదండ్రులు నృత్య శిక్షణ ఇప్పించారు. తర్వాత వివిధ ప్రాంతాల్లో స్టేజ్ షోలు ఇస్తుండేది. ఈ క్రమంలో 2017లో 10వ తరగతి చదువుతున్న క్రమంలో బాధితురాలికి డి11 డాన్స్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. దీంతో తల్లితో సహా కలిసి తొలిసారిగా హైదరాబాద్‌కొచ్చింది. ఈ షోకి న్యాయ నిర్ణేతగా నిందితుడు జానీ మాస్టర్ వ్యవహరించారు. ఆ తర్వాత బాధితురాలు డి12లో కూడా పాల్గొంది. కానీ మధ్యలోనే ఆమెను తొలగించారు. ఆ తర్వాత కొద్ది రోజులు జానీ మాస్టర్ బృందంలోని సభ్యురాలు దర్శిని బాధితురాలికి ఫోన్ చేసి మాస్టర్‌గా అసిస్టెంట్‌గా పనిచేస్తావా అని అడిగింది. దీంతో ఒప్పుకున్న బాధితురాలు 2019 డిసెంబర్ 15న హైదరాబాద్‌కొచ్చింది. 'అలవైకుంఠపురం' సినిమాలో ఒక పాట చిత్రీకరణ సమయంలో తొలిసారిగా జానీ మాస్టర్‌తో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. అదే రోజు మాస్టర్ మేనేజర్ ఒకరు బాధితురాలికి ఫోన్ చేసి, జానీ మాస్టర్ మరో ఇద్దరు అసిస్టెంట్స్ రాహుల్, మొయిన్‌లతో కలిసి 2020 జనవరి 10న ముంబై వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించాడు. ముంబైలోని ఒక హోటల్‌లో అమ్ముతున్న ముంబైలోని ఒక హోటల్‌లో చెక్ ఇన్ అవుతున్నటువంటి క్రమంలో జానీ తన ఆధార్ కార్డు, ఇతరత్రా డాక్యుమెంట్లని బాధితురాలికిచ్చాడు. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో జానీ మాస్టర్ బాధితురాలికి ఫోన్ చేసి, ఉదయం తానిచ్చినటువంటి ఆధార్ డాక్యుమెంట్లు తీసుకొని గదికి రావాలని ఆదేశించాడు. అప్పటికే జానీ మాస్టర్ గది తలుపులు తెరిచి వెనకాల దాక్కుని ఉన్నాడు. బాధితురాలు గది లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా తలుపులు మూసేసి లాకేశాడు. దీంతో భయపడిపోయిన బాధితురాలు తనను వదిలేయాలని ప్రాధేయపడుతూ తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా జానీ మాస్టర్ ఆమెను అడ్డుకుండి లైంగికంగా దాడికి పాల్పడ్డారు. ఈ విషయం బయటికి ఎవరైనా చెప్తే అసిస్టెంట్ జాబ్ నుంచి తీసేయడమే కాకుండా చిత్ర పరిశ్రమలో అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించాడు. బాధితురాలి నిస్సహాయతను ఆసరా చేసుకుని జానీ మాస్టర్ షూటింగ్‌ల పేరు చెప్పి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి హోటల్ గదులు, వ్యానిటీ వ్యాన్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు. జానీ మాస్టర్ వేధింపులు, ఆగడాలను తట్టుకోలేకపోయిన బాధితురాలు కొన్ని నెలల పాటు ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది. కానీ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఏమైనా పనుంటే అవకాశం ఇప్పించాలని నిందితుడు జానీ మాస్టర్‌ను సంప్రదించింది. తన లైంగిక వాంఛను తీర్చుకున్నందుకు షూటింగ్ సమయంలో అందరి ముందు బాధితురాలిని అవమానపరిచేవాడు. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బాధితురాలిని బలవంతం పెట్టాడు. ఒకరోజు జానీ మాస్టర్ బాధితురాలికి ఫోన్ చేసి షూటింగ్‌కి రావాలని సూచించాడు. దీంతో తన తల్లి ఇంట్లో లేదని, ఆరోగ్యం బాలేక ఇంట్లో ఉన్నానని తెలిపింది. దీన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు బాధితురాలి ఇంటికి వెళ్లి బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. జానీ తన భార్య సుమలత అలియాస్ ఆయేషాతో కలిసి బాధితురాలికి ఇంటికి వెళ్లి ఆమెని భయభ్రాంతులకు గురిచేశాడు. చిత్ర పరిశ్రమలో జానీకి ఉన్న పరిచయాల కారణంగా బాధితురాలికి ఎక్కడా పని దొరకకుండా ఇబ్బందులకు గురిచేసేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నిజానిజాలను బయటపెట్టేందుకు త్వరలో అల్లు అర్జున్ తెర మీదకి రాబోతున్నారని, ఆ అమ్మాయి బాధితురాలతో కలిసి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి నిజానిజాలను బయటపెట్టబోతున్నారని తెలుస్తోంది.